ఆక్వా సంక్షోభంపై ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, రైతు ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీ ధరలపై మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు ఏపీ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు భగవాన్ రాజు తెలిపారు. మార్కెట్లో కేజీకి 50 రూపాయలు చొప్పున రైతు నష్టపోతున్నట్టు చెప్పారు. రైతు నష్ట నివారణకు రాయితీలు ఇచ్చి సహకరించాలని కోరారు. వేల కోట్ల రూపాయలు ఆక్వా మీద ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆదాయ వనరులుగా మారింది. మొత్తం ఉన్న మన భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశే ఎక్కువ ఆక్వా పండిస్తుంది కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే కలగ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి దీంట్లో మినిమం ఫిక్స్డ్ రేటు 100 కోట్లు 300 రూపాయలు ఉండేలా చేసి మరి ఏదైతే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ రేట్లు అయితే ఉన్నాయో గ్యాప్ ని మరి సబ్సిడీ రూపంగా కానీ వేరే విధంగా మరి రైతులు అందజేసి ఆ లాస్ ని కవర్ చేయాలని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం కూడా 75% వాటా రాష్ట్ర ప్రభుత్వంతో ఉంది. తప్పకుండా రైతు న్యాయం చేయాలని చెప్పి సూచనలు చేస్తున్నాం. తప్పకుండా ఆ రకంగా కనుక మరి రైతుకి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో మేము ఏదైతే మరి అన్ని జిల్లాల్లోని మరి ఏదైతే కమిటీలు మనం ఏదైతే మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నామో మరి దాని మీద తమ నిర్ణయాలు చేసుకునే విధంగా అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి నేను రాష్ట్ర కమిటీ తీర్మానిస్తున్నాం.